హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే తెలంగాణ స్పెషల్ ముద్దపప్పు అండ్ పచ్చి పులుసు చూపించబోతున్నానండి. మన ఛానల్లో ఇదివరకు పచ్చి పులుసు రెసిపీ అనేది ఉంది. బట్ నేను ఇప్పుడు చూపించేదైతే ముద్దపప్పుతో కాంబినేషన్ కాబట్టి చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ తీసుకున్నది మాత్రం పంట పప్పు అండి. సో మనం పంట పండిస్తే వస్తుంది కదా, సో డైరెక్ట్గా ఆ పప్పు తీసుకున్నాను అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎంతైతే పప్పు తీసుకోవాలనుకుంటున్నామో అంత పప్పుని ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. నానబెడితే మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ 1.5 కప్పు పప్పుని కడిగి నానబెట్టింది తీసుకుంటున్నాను. సో అది నానబెట్టిన పప్పుని అంతా కూడా కుక్కర్లో వేసేసుకొని మనకి స్పైసీని బట్టి పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. ఈ ప్లేస్లో మనం కారం కూడా, ఎండు కారం కూడా యూజ్ చేయొచ్చు. మీకు నచ్చకపోతే మీరు ఎండు కారం కూడా వేసుకోండి. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జీలకర్ర, ఎల్లిపాయని కచ్చాపచ్చాగా దంచి వేయడం. అది వేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో 1.5 కప్పు పప్పు నేను తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు 1 కప్ పప్పు తీసుకున్నట్టయితే 2 కప్స్ అనేది సరిపోతుంది. ఒకవేళ నానబెడితే మాత్రం 1.5 కప్ తీసుకోండి, వాటర్ కూడా సరిపోతుంది. సో అవన్నీ బాగా కలిపేసి పప్పు కుక్కర్కి క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఒక 5 విజిల్స్ రానివ్వండి. లో ఫ్లేమ్లో పెడితే మాత్రం 3 విజిల్స్ సరిపోతుంది. సో అలా వచ్చాక పప్పును తీసి చూసినట్టయితే పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ టైంలో కొద్దిగా మనకి కావాల్సినంత టేస్ట్కు తగినంత ఉప్పు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. పప్పు రుద్దుకునే దాంతో, పప్పు దువ్వ అంటారు మా సైడ్ అయితే, సో దాంతో మంచిగా రుద్దుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేయండి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వగానే అందులో పప్పు దినుసులు వేసేయండి, లేదంటే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు వేశాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పోపు కోసం ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. అందులో పప్పులో వేసాం కదా, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ని కూడా పొడుగ్గా కట్ చేసి వేయండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కల్యమాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి. సో అన్నీ బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ముద్దపప్పు ఉంటుంది కదా, సో ఆ ముద్దపప్పుని ఇందులో మిక్స్ చేయడమే. అంతే, మనకి టేస్టీ ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ పంట పప్పు తీసుకున్నాను కాబట్టి మీకు పొట్టుతో కనిపిస్తుంది. మీరు నార్మల్ షాప్లో పప్పు యూజ్ చేసినట్టయితే మీకు పొట్టు లేకుండా ఉంటుంది. కానీ పంట పప్పు ఉన్నంత టేస్టీగా మనకి షాప్స్లో దొరికే పప్పు అయితే అస్సలు ఉండదండి. ఇది గ్యారంటీగా చెప్పగలను. ఇది మాత్రం చాలా మంచి టేస్టీతో వచ్చిందండి. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా మీకు పక్కాగా పెట్టే రెసిపీ అయితే ముద్దపప్పు, ఆవకాయ, పచ్చి పులుసు అండి. సో ఈ రెసిపీ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసినట్టయితే అస్సలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా పచ్చి పులుసు చూపిస్తాను. సో మనకి ఇక్కడ కావాల్సినంత పచ్చి పులుసుని రెడీగా గుజ్జు తీసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వాటిని బాగా వేయించండి. మరీ మాడిపోయేలా కాకుండా కొద్దిగా దూరగా ఫ్రై చేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేయండి. సో వీటిని మీరు కచ్చపచ్చగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ రోట్లో దంచుతున్నాను, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో అదే పచ్చిమిర్చిని రోట్లో వేసి అందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి కచ్చపచ్చగా దంచుతున్నాను. సో మీరు కావాలంటే ఇది మిక్సీ కూడా పట్టి యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. బట్ ఇలా మంచి టేస్ట్ ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ మనం దంచిన మిశ్రమాన్ని మనం రెడీగా పెట్టుకున్న పచ్చి పులుసులో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే అందులో కట్ చేసిన పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేయండి. సో అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. చారులోకి పోపు కోసం
ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేయండి. పోపు అనేది చాలా బాగా కుదురుతుంది అండ్ చారు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేయండి. అవి కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి. నెక్స్ట్ ఆ పోపుని మనం రెడీగా పెట్టుకున్న పచ్చి పులుసులో యాడ్ చేయడమే, అంతే. మనకి టేస్టీ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోతుంది. సో ఈ పచ్చి పులుసు ముద్దపప్పు అండ్ అలాగే ఆవకాయతో మనం సర్వ్ చేసుకొని తిన్నామంటే అసలు ఏ చికెన్, మటన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటాయి. మన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.